ప్రస్తుతం నేను సుందరంపేట అయితే చేరుకున్నాను. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇల్లే కళ్యాణ్ పడాలకు సంబంధించినటువంటి ఇల్లు. ప్రస్తుతానికైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడైతే మనకైతే చెప్పారు చాలా నిరుపేదవాళ్ళు అంటూ కూడా చెప్పారు. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినట్టయితే మనకైతే కనిపిస్తూ ఉన్నది. ఇదంతా కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే ఇదంతా కూడా చూస్తూ ఉంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి ఈ విధంగా ముందుకు వచ్చారంటూ కూడా తెలుస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో గ్రామస్తులు ఇదంతా కూడా ఈ గ్రామం అంతా కూడా వ్యవసాయ ఆధారిత గ్రామం కాబట్టి ఈ టైంకి ఎవరు కూడా మనం వచ్చిన ఎవరు కూడా లేని పరిస్థితి. ఒకవైపు పిల్లలు కూడా వస్తున్నారు, అంటే స్కూల్ విడిచిపెట్టిన టైం కాబట్టి పిల్లలు కూడా వచ్చి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంతకుమించి ఇక చుట్టుపక్కల కూడా ఎవరు లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక ఆమె అయితే అక్కడ మొక్కలకి అలాగే వాటర్ పోసుకుంటూ అలా వేస్తూ ఒక వ్యక్తి అయితే కనిపిస్తూ ఉన్నారు. అంతే తప్ప ఇక్కడ ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి కనిపి, ఎందుకంటే అంతా కూడా వ్యవసాయ ఆధారిత గ్రామం కావడంతో ఇక్కడ అందరూ కూడా పొలం పనులకి వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ సీజనల్గా ఇక్కడ ప్యాడీ అంతా కూడా ప్రొక్యూర్మెంట్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అది ఇదే క్రమంలో అందరూ కూడా హార్వెస్టింగ్ కాబట్టి అది అటు దానికి పనుల్లో అందరూ కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. అమ్మ చెప్పండి అమ్మ, మీ పక్కిల్లే కదా కళ్యాణ్, ఎలా ఉండేవాళ్ళు ఏంటి మీతో? మంచి అబ్బాయి. మరి మీ పక్క వాళ్ళు కదా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కళ్యాణ్ అంటే ఒక ప్రత్యేక పేరు, ప్రత్యేక స్థానం సంతరించుకుంటుంది. ఇక్కడ బిగ్ బాస్లో కూడా ఈరోజు విన్నర్గా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరొక 2 రోజుల్లో తెలబోతుంది. ఎలా అనిపిస్తుంది? మంచిదే అనిపిస్తుంది, బాగానే ఆడుతాను. అంటే చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాళ్ళు ఇక్కడ మీతో? అబ్బాయి చదువుకొని బయట నుండి వారు ఈ మధ్యన వచ్చాడు. మంచోడే, బాగానే ఉంటాడు, మంచి అబ్బాయి. అంటే ఇంటికాడ తల్లిదండ్రులతో ఎలా ఉండేవాడు? బాగానే ఉంటాడు అంత. వాళ్ళు ఎంతమంది అన్నములు ఏంటి? ఇద్దరు. అదే వాళ్ళ తల్లిదండ్రులతో ఎవరు కూడా మాట్లాడదని ఎవరో చెప్పారంటే అందుకే ఎవరు కూడా మాట్లాడట్లేదు. వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడలేదు. అంటే ఎవరు కూడా మాట్లాడొద్దు అని చెప్పారట వాళ్ళ తాలూకాలు, ఎవరో మా సార్ చెప్పారని చెప్తున్నారు. అందుకని ఎవరు మాట్లాడలేదు. అందుకే మీ పక్కింటి కదా మీతో పాటు ఉంటే ఇంచుమించుగా వాళ్ళతో కలిసి ఉంటారు. పక్కింటి వాళ్ళు అంటే ఆ ఇంట్లో ఉన్నవట్లే, అందుకు మీతో పాటు ఎలా ఉండేవాళ్ళు, ఇంట్లో ఒక వ్యక్తిగా ఎలా కనిపించేవాళ్ళు ఏంటి? బాగానే ఉంటారు. ఏ విధంగా ఉండేవాళ్ళం? అంటే చిన్నప్పటి నుంచి ఎక్కడ చదువుకున్నారు? 1వ తరగతి నుంచి చూసుకుంటే 10th క్లాస్ ఎక్కడ చదవలేదులేండి, అక్కడ బయట కాకినాడ అక్కడ ఏదో నాకు బాగా తెలియదులే. అంటే కుటుంబ నేపథ్యం ఏంటి? చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాళ్ళు? తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు? వాళ్ళకి వ్యవసాయమే. చాలా పేదరిక ఫ్యామిలీ అని చెప్తున్నారు అంతా. బాగా ఇబ్బందులు ఉండరు, ఇప్పుడు పర్లేదు, పిల్లలు పెద్దలేని కొంచెం బాగా. ఉద్యోగం వచ్చిన తర్వాత పర్లేదు. ఓకే. సో చూసాం కదా, ఆ పక్కింటి వాళ్ళు కూడా చాలా మంచివాడు అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు బిగ్ బాస్లో కూడా అదేవిధంగా ప్రతిరోజు కూడా మంచిగా ఆట ఆడుతూ మంచి కంటెంట్ తీసుకొస్తూ అంటే అందరినీ కూడా మెప్పించి ఒప్పించి ఆ విధంగా జరుగుతూ ఉన్నది. చూస్తూ ఉంటే మొత్తం ఊరంతా కూడా ఫ్లెక్సీలు కూడా ఆ విధంగా వెలిసాయి. ఓట్ ఫర్ కళ్యాణ్ అంటూ కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాని పరంగా హాట్స్టార్లో, జియో హాట్స్టార్లో కూడా ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి మిస్ కాల్ ఇమ్మంటే కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కళ్యాణ్కి ఇంటికి ఆపోజిటే ఒక ఇల్లు అయితే ఉందో, ఆ ఇంట్లో కూడా ఒక ఆమె అయితే ఉన్నారు. ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, ఎలా ఉండేవాళ్ళు ఏంటి? కళ్యాణ్ చూస్తే చాలా గర్వంగా కనిపిస్తుంది మీ ఊర్లో అందరికి కూడా ఈరోజు. ఈ విధంగా బిగ్ బాస్లో గేమ్ చేంజ్ చేసి ఇదంతా కూడా విన్నర్గా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది ఏంటి? మా ఊరు నుంచి వెళ్ళాడు కదా, మరి మాకు అందరికి గర్వకారణంగా ఉంటుంది కదా. పల్లెటూరు నుంచి వెళ్ళి అక్కడ వెళ్ళి అది చేస్తానంటే మాకు అందరికి బాగా ఉంటుంది కదా, మా ఊరు అందరికీ కూడా. అదే అందరం కూడా ఆనందిస్తాను, ఎప్పుడు కప్పు పట్టుకొని వస్తాడా మా ఊరు అనేసి. ఎలా ఉండేవాడు ఇక్కడ మీ ఇంటి దగ్గర? మీ అంతా పరిస్థితి చుట్టుపక్కల అందరిని బాగానే పిలిచేవాడు. నేను అత్తనవుతాను, అత్త అని పిలుస్తూ ఉండేవాడు. ఎప్పుడు బయట ఉండాడు, ఇక్కడ ఎప్పుడు ఉండాడు కాదు. చిన్నపిల్లలు అంటే కదా, 22-23 సంవత్సరాలు అంటున్నారు. 24 సంవత్సరాలు ఉంటాయి. ఫస్ట్లో చిన్నప్పుడు వాళ్ళు భీమవరంలో ఉండారు. అక్కడి నుంచి ఇక్కడికి కొన్ని రోజులు పోయిన తర్వాత వచ్చేసారు. వచ్చి ఇక్కడ ఉండేవారు అనమాట. ఆ పిల్లడు కాకినాడలో చదువుకున్నాడు. తర్వాత 10th అయిపోయిన తర్వాత ఇంటర్లోనే విజయనగరం వచ్చి విజయనగరంలో చదివాడు. డిగ్రీ వరకు విజయనగరంలో చదివాడు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చింది. డిగ్రీ చదువుతానికి జాబ్ వచ్చింది. అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు భీమవరంలో లేదు 1-2 వరకు భీమవరంలో చదివాడు. అక్కడి నుంచి అలా ఆర్థిక పరిస్థితి బాగోక అలా అత్త ఇంటికి తీసుకుని వెళ్ళిపోయింది. అలా అత్త ఎల్లింక్లో ఉంటారు. అలా అత్త
తగరపల్లి సవతలో ఎల్లింక్ ఉంటుంది ఆ ఊర్లో ఉండరు. ఓకే. అక్కడ నుంచి కాకినాడలో జాయిన్ చేస్తారు ఆ పిల్లల్ని, హాస్టల్లో జాయిన్ చేసి ఇంటర్మీడియట్కి అక్కడ 10th వరకు హాస్టలే, 10th వరకు మళ్ళీ హాస్టల్ జాయిన్ చేసి హాస్టల్లో జాయిన్ చేశారు. 10th అయిపోయిన తర్వాత తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇక్కడ విజయనగరంలో చదువుకుండాలి. ఓకే. ఓకే. ఇంటర్ డిగ్రీ వరకు విజయనగరంలో చదువుకోండి. ఓకే. ఓకే. అయితే మొత్తానికి మీ గ్రామానికి మీకు అంతా కూడా ఈరోజు బిగ్ బాస్ విన్నర్గా వస్తున్నారు. ఇదంతా కూడా ఒక పక్కగా అంతా కూడా పండగ వాతావరణం కనిపిస్తుంది. వస్తూ ఉంటే చాలా మంది ఆహ్వానం ఆ విధంగా లభిస్తుంది. అయితే నడ్డానికి కూడా ఓపిక లేదు. వస్తే రోడ్డు దగ్గర నుంచి కూడా తీసుకొని వద్దామని చిన్నట్టు ఉంది. కాళ్ళు నొప్పులతో ఉన్నాను నేను. వస్తే రోడ్డు దగ్గర నుంచి నడుచుకొని రావాలి అన్నట్టు ఉంది నాకైతే. అలా ఉంది. ఓకే. ఓకే. సో చూసాం కదా, ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నా. ఇంటికి ఎదురు ఉన్నటువంటి వాళ్ళు కానీ అంతా కూడా చూస్తూ ఉంటే ఎంతో ఒక కుతూహలంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చూస్తే ఒక అమ్మ మాత్రం ఇక్కడ బయట ఉన్నారు. ఆవిడతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీ గ్రామంలో ఉన్నటువంటి కళ్యాణ్ పడాలా ఈరోజు బిగ్ బాస్లో మరి కొన్ని రోజుల్లో విన్నర్గా బయటికి రాబోతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీకు ఎదురుగా ఉన్నటువంటి ఇంట్లోనే మీరు కూడా నివాసం ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి కూడా మీకు కంటిన్యూగా చూసినటువంటి వ్యక్తి ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. మా కళ్ళ ముందే పెరిగాడు, ఇంత సక్సెస్ సాధిస్తున్నాడంటే నిజంగా గర్వంగా చెప్పుకోవాలి. మన ఊరికే కాదండి, విజయనగరం జిల్లాకు కూడా మంచి పేరు వచ్చింది. అందరి నోట కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు విన్నర్ అవుతాడని. ఒకసారిగా ఎక్కువ మోతాదులో డబ్బు తీసుకొని వచ్చే అవకాశాలు కూడా, ఎందుకంటే బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత ఎదుగుగా మోతాదులో అక్కడ బల్క్ అమౌంట్ కూడా తీసుకుని వస్తారు. ఒకవైపు చూస్తే పేద ప్రజలకు కూడా ఇస్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది ఇదంతా కూడా? అది ఖచ్చితంగా ఆ విధంగా ఉందండి, ఒక కళలాగే ఉంది. ఇంత విజయం సాధిస్తాడని అనుకోలేదు. ఆ దేవుడు కూడా ఆశీస్సులు ఉన్నాయనిపిస్తుంది. ముందుకు ఇంకా ఎదగాలని అనుకుంటున్నాం. మీతో ఎలా ఉండేవాళ్ళు? ఫ్రెండ్లీగా ఉండేవాడండి, సరదాగా నవ్వుకుంటూ ఉండేవాడు. నాకు అక్క కొడుకు అవుతాడండి, ఇరుగు పొరుగు. ఫ్రెండ్లీగా ఉంటాడు, సరదాగా నవ్వుకొని ఉంటాడు, జోకులు వేస్తాడు, సరదాగా ఉంటాడు. ఈ 1 year నుంచే తెలుసండి. ఇంతకుముందు ఎప్పుడో దూరం నుంచి చదువుకుండేవాడు, ఎప్పుడో వచ్చేవాడు అంతే. కష్టపడి చదివాడు, ఆర్మీ జాబ్ సంపాదించాడంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అంటే ఈ 1 yearలో మీతో పాటు ఏ విధంగా ఉంటారు అదే విధంగా బిగ్ బాస్లో కూడా ఉంటున్నారు. అక్కడ ఏమైనా చేంజెస్ వచ్చాయా? లేదండి, చేంజ్ ఏం లేదు. ఇక్కడ ఎలా సరదాగా ఉంటాడు అక్కడ కూడా అలాగే ఉన్నాడు. మాతో ఎలాగ ఉంటాడు అక్కడ అలాగే ఉన్నాడు. చేంజ్ ఏం లేదు. తను ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు. ఎలా చూడాలంటే ఈరోజు చూస్తే కళ్యాణ్ పడాలా మీ గ్రామానికి అందరికీ కూడా మంచి పేరు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. బిగ్ బాస్లో కూడా మంచిగా రాణిస్తున్నారు. ఎలాగ మీ చుట్టుపక్కల ఉంటున్నారు, ఎలా అనిపిస్తుంది ఏంటి? మాకైతే చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. చెప్పాలంటే కళ్యాణ్ చాలా బాగా ఆడుతున్నాడు, జెన్యూన్గా ఉన్నాడు. తనైతే ఎక్కడ తగ్గలేదు. గేమ్ పరంగా అయినా సరే, ఎవరికైనా హెల్ప్ చేయడంలో అయినా సరే చాలా బాగా జెన్యూన్గా చాలా బాగా ఆడుతున్నాడు. కళ్యాణ్ గురించి చెప్పాలంటే తను ఇక్కడ నుంచి ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి అక్కడ స్టేట్లోని అక్కడ చాలా బాగా ఆడుతుంటే మాకు చాలా గర్వంగా ఉంది. తనైతే మాత్రం చాలా బాగా ఆడుతున్నాడు. తనకి అందరూ ఓట్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం మేమైతే. తన కష్టానికి ఫలితంగా అయితే మాత్రం ఈ విన్ అయితే మాత్రం తప్పకుండా రావాల్సిందే. తనకైతే చాలా కష్టపడ్డాడు. విన్నర్ అయితే మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్ పడాలనే అవుతాడు. ఈ వీక్ ఎండింగ్ వరకు ఉంది కాబట్టి ఈసారి పక్కగా అందరూ ఓట్ చేసి బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఓట్ ఫర్ కళ్యాణ్ పడాలా. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాళ్ళు మీతో పాటు? చూస్తూ ఉంటే ఒకే ఏజ్ పర్సన్స్లో ఉన్నారు. ముఖ్యంగా చిన్నప్పుడు బాల్యం నుంచి ఎలాగ కొనసాగేది గ్రామంలో? బాల్యం నుంచి అంటే నేను ఇక్కడికి మ్యారేజ్ అయ్యి వచ్చాను కాబట్టి నాకు క్లారిటీగా తెలియదు. వాళ్ళతో ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఉన్నారు కాబట్టి అన్నయ్యలను అడగండి, చెప్తారు. నాకు తెలిసినంత వరకు అన్నయ్య అయితే మాత్రం చాలా మంచిగా ఉంటున్నాడు. అందరితోటి కలిసి ఆడుతున్నాడు, జెన్యూన్గా చాలా బాగా ఆడుతున్నాడు. తనైతే మాత్రం ఖచ్చితంగా సీజన్ 9 విన్నర్ అయితే తనే అవుతాడు. ఖచ్చితంగా అందరూ ఓట్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం మేమైతే. ఏం చెప్తారా అసలు కళ్యాణ్ గురించి ఏమనుకుంటున్నారు వీళ్ళంతా కూడా? ఎందుకంటే వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా భీమవరంలో ఉండేవాళ్ళని చెప్తున్నారు. అదే క్రమంలో ఆర్థిక పరిస్థితులు బాగోలేక అక్కడక్కడ ఉంటూ ఆ పక్క గ్రామం అయినటువంటి ఎల్లంకిలో కూడా కొన్నాళ్ళ పాటు గడిపారని చెప్తున్నారు. అమ్మ ఎలా ఉండేవాళ్ళమ్మ చూస్తే కళ్యాణ్ ఈరోజు చూస్తూ ఉంటే బిగ్ బాస్లో విన్నర్గా రాబోతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి? చాలా సంతోషం అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చాడు కాబట్టి ఇప్పుడైనా ఉన్నాయి బాగా ఇదవుతా లైఫ్ బాగుంటుందని మేము ఆశిస్తాను. అంటే ఈ కన్స్ట్రక్షన్ ఇల్లు ఎప్పుడు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు? ఇల్లు బాగుంటప్పుడే మొదలు పెట్టారు. అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత? ఓకే. అంటే చుట్టుపక్కల అందరితో ఎలా ఉండేవాళ్ళు? ప్రస్తుతం చూసుకుంటే అక్కడ కూడా
బిగ్ బాస్లో కూడా గేమ్ చాలా టాలెంట్గా ఆడుతున్నారు. ఎలా అనిపిస్తుంది అన్ని చూస్తూ ఉంటే? మీ దగ్గర ఎలా ఉండేవాళ్ళు, అక్కడ ఎలా ఉండే, అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్? అట్లాగే ఉన్నాడు అక్కడ కూడా, ఇంట్లోని పిల్లలతోనూ ఫ్రెండ్స్తోనూ కుటుంబంతో ఎలాగ ఉండేవాడు అలాగే ఉన్నాడు అక్కడ కూడా. మరి మీరంతా మీ గ్రామస్తులు మీరంతా కూడా రోజు బిగ్ బాస్ చూస్తుంటారా? ఎందుకంటే మీ పక్కింటి అబ్బాయే ఉన్నారు, చూస్తుంటారా? చూస్తాను, చూడబట్టే చెప్తున్నా. ఇప్పుడు చూడబట్టే మనకేటి తెలుస్తుంది అక్కడ జరిగినవి. బాగా ఆడుతాను, అందరూ బాగా ఆడుతాండ్రు, ఈ బాబు బాగా ఆడుతాండు కాబట్టి బాగా ఆడాలని, ఇంకా బాగా అందరూ ఓట్లేసి గెలిపించాలని ఆశీర్వదిస్తాను. అంటే రోజు ఇక్కడ మీరు మనతో పాటు ఇక్కడ గ్రామంలో ఏ విధంగా ఉండేవాళ్ళు ఆ విధంగా ఉంటున్నారు, అక్కడ ఏమైనా బిగ్ బాస్కి వెళ్ళిన చేంజెస్ ఏమైనా వచ్చాయా? అక్కడ నడవడికి కానీ మాట్లాడే విధానాలు కానీ వాళ్ళతో ఉండే విధానాలు అవన్నీ చేంజెస్ ఏమైనా కనిపించాయా? లేదా ఇక్కడలాగా అక్కడ కూడా సేమ్ ఇలానే ఉన్నారా? ఇక్కడలాగే ఉన్నాడు, ఇంట్లో తల్లులు పిల్లలు ఎలా కుటుంబం ఉంటామో అలాగే ఉన్నాడు అందరితో పాటు. ఒకరిని విమర్శించలేదు, ఒకరితో ఇచ్చేయలేదు, ఆడేలాగా ఆడాలి అలాగా ఆడుతూనే ఉన్నాడు. సో అది చూసాం కదా, ఈ గ్రామస్తులంతా కూడా ఆశీర్వదిస్తున్నారు. ప్రస్తుతం చూసుకుంటే ఖచ్చితంగా బిగ్ బాస్ విన్నర్గా అయితే వస్తున్నారంటే కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి అయితే చూడొచ్చు, ఫస్ట్ ఫ్లోర్ అయితే కొన్నాళ్ళు పాటు వేశారు, తర్వాత దానిపైన ఇంకో ఫ్లోరు వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతానికి ఇక్కడ కూడా చూడొచ్చు, అంటే ఇక్కడ ప్రస్తుతానికి కూడా ఇల్లు ఎప్పుడు కూడా క్లోజ్లోనే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఎవరు కూడా మాట్లాడదని చెప్పడంతో పూర్తిగా ఆ ఇల్లుని క్లోజ్ చేసి బ్యాక్ సైడ్ లేదంటే వేరే ఇంట్లో ఆ తల్లిదండ్రులు కూడా ఉంటున్న పరిస్థితి. ఎందుకంటే కంటిన్యూగా ఎవరెవరు వస్తున్నారు అడుగుతున్నారు, మేము చెప్పలేకపోతున్నాం అంటూ వేరే ప్లేస్కి కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అయితే చూడవచ్చు, ఇక్కడ ఓట్ ఫర్ కళ్యాణ్ అనే బ్యానర్ కూడా ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందరూ చూసి అభినందించి వెలకెట్టలేని గెలుపుకైతే ప్రతి ఒక్కరు కూడా సహకరించండి అంటూ కూడా ఒక బోర్డు కూడా పెడుతూ ఒక ఫ్లెక్సీ కూడా పెట్టుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఈ గ్రామం అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సుందరంపేట అంటే ఒక మారుమూల ప్రాంతం ఇది. ఈ ప్రాంతం నుంచి ఒక పల్లెటూరు నుంచి అంటే ఒక అంతా ముందే చెప్పాను, అంతా కూడా ఒక వ్యవసాయ ఆధారితమైనటువంటి కుటుంబాలు ఎక్కువగా ఈ గ్రామంలో ఉంటాయి. అలాంటిది ఒక బేదరికంలో ఉన్నటువంటి కళ్యాణ్ ఈరోజు అంత ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళారంటే అందరూ కూడా హర్షించదగినటువంటి విషయంగానే ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొస్తున్నారు. మా దగ్గర ఇక్కడ గ్రామంలో మా చుట్టుపక్కలతో ఇంట్లో ఎలా ఉంటున్నారో బిగ్ బాస్లో కూడా అదే విధంగా ఉంటున్నాడు, అండ్ అదేవిధంగా ఆట కూడా బాగా ఆడుతున్నాడు. ఖచ్చితంగా అయితే అంతా కూడా ఓట్లు వేసి ఖచ్చితంగా గెలిపించాలంటూ కూడా మరొక చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదేమైనటువంటి బిగ్ బాస్లో విన్నర్గా అయితే బయటకు వస్తారంటూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది సుందరంపేటలో ప్రజలు మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితులు. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.